ఈ రోజు రూమ్ లో నాదే వంట. ఈ రోజు కొత్తగా క్యాబేజీ పచ్చడి ట్రై చేస్తాను. కువైట్ లో ఉద్యోగమే కాదు, ఉద్యోగంతో వంట కూడా చేసుకోవాలా బయట ఉండేవాళ్ళు. కువైట్ లో బయట రూమ్ లో ఎలా ఉంటదంటే 4-5 మంది కలిసి ఉంటారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు వంట చేస్తారు. ఎవరి వంట రోజు వాళ్ళు సూపర్ మార్కెట్ పోయి సామాన్లు తెచ్చుకొని వంట చేయాలా. నేను ఫస్ట్ వచ్చేసి కోడిగుడ్లు ఉడకబెట్టేసినాను. వంట భిన్న చేసుకోవాలా, ఎందుకంటే మళ్ళా వేరే వాళ్ళు వస్తారు డ్యూటీ నుంచి, వాళ్ళు కూడా వంట చేసుకోవాలి. క్యాబేజీ పచ్చడి చూడండి ఎలా చేయాలో. మీరు కూడా చేసుకుంటే ఒక 2-3 రోజులు పెట్టుకొని తినొచ్చు, బాగుంటది. చాలా టేస్టీగా ఉంటది క్యాబేజీ పచ్చడి. క్యాబేజీ వేయక ముందు నూనెలో ఎర్రగడ్డలు, తర్వాత తెల్లగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసి కొంచెంసేపు ఏగనిచ్చి నూనెలో తాళింపు కోసం మనం మిక్సీలో కొట్టుకునేటట్టు శనక్కాయలు, మంచి పప్పులు, ధనియాలు కొట్టుకోవాలి మిక్సీలో. ఆ తర్వాత క్యాబేజీ మెత్తపడినాక చింతపండు, తర్వాత టమాటాలు, ఇంకా కొత్తిమీర వేసుకొని బాగా ఎర్రగా వచ్చేటట్టు కాంచుకొని మాదిర మిక్సీలో వేసుకొని కొంచెం బాగా పచ్చడి మాదిరి కొట్టుకోవాలా. పచ్చడి ఎక్సలెంట్ గా ఉంటది, మీరు ట్రై చేయండి. హెల్దీ కూడా ఇది. మీకు ఒకవేళ అర్థం కాకుంటే రీల్ లో మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేసి చూడండి. ఇది పార్ట్ ఆఫ్ ద లైఫ్. ఖచ్చితంగా కోయట్లు ఇలా చేసుకొని తినాల్సిందే.